ఎక్కువ ఆశించడమే. మళ్ళీ సజ్జలు వచ్చి ఆయన ఏమంటాడు, రాక్షసులు పిశాచాలు శంకర తెగ అంటాడు. అంటే ఏమిటి వీళ్ళు కావాలనే చేస్తున్నారా ఈ వ్యాఖ్యలు? నిన్న ఆ వైసీపీ మహిళా విభాగం వచ్చిట రాష్ట్రంలో మహిళల మీద అన్యాయం జరిగిపోతుందని వాళ్ళు నిరసన ర్యాలీలు. నవ్వరా అనూష్ గారు చూసేవాళ్ళు? పోనీ వాళ్ళకన్నా ఉండదా, ఒక మనస్సాక్షి ఉండదా చేసేవాళ్ళకైనా? ఏంటి ఎట్లా చూడాలి? సార్ ముందుగా మీకు దీపక్ రెడ్డి గారికి అదేవిధంగా వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే. నవ్వరా అంటే వాళ్ళ నైజమే అంత కదా సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీట్ చూసారా అండి? ఉమ్, జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీట్ చూస్తే ఒక ఫక్తు పేటిఎం ఎలా వేస్తాడో ట్వీట్ అదే విధంగా ట్వీట్ వేశాడు నిన్న. లోకేష్ గారి కాలేజ్ లైఫ్ గురించి అక్కడ ఉన్న ఫొటోస్ అవి ఎప్పటి నుంచో అవి పాపం జనాల్లో రుద్దుదామని ట్రై చేస్తూనే ఉన్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో వాటిని పట్టుకొచ్చి లేకపోతే ఎక్కడో సినిమా వేదికల పైన మాట్లాడిన మాటల్ని పట్టుకొచ్చి మళ్ళీ ఈ రోజు బురద జల్లాలని ప్రయత్నిస్తున్నాడే తప్పించి బాధ్యతాయుతంగా ఏవైతే సాక్షి ఛానల్లో వచ్చిన భారతిరెడ్డి గారు నడుపుతున్న ఛానల్లో వచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో తప్పు, వాటిని మేము ఖండిస్తున్నాము, మేము క్షమాపణ చెప్తున్నాము, ఇలాంటివి మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా మేము చూసుకుంటాము అని చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుందా? లేదు. ఇదే కావాలి జగన్మోహన్ రెడ్డికి. అసలు జగన్మోహన్ రెడ్డిని ఒక లీడర్ అనుకోవడమో లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ అనుకోవడమో మన బుద్ధి తక్కువ పని. జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసు సార్, హీఈస్ నాట్ ఏ లీడర్. పాలిటిక్స్ని ఎంత మురికి కూపంగా మార్చడానికైతే వీలైతుందో అంత మురికి కూపంగా మార్చడానికే తను చేసే ప్రయత్నాలు ఇవన్నీ. ఉమ్, మనం రాజకీయం అంటే ఏం మాట్లాడుకుంటాం? పెద్దలు దీపక్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అసెంబ్లీలోకి వెళ్తే రాష్ట్రం కోసము లేకపోతే రాష్ట్ర సంక్షేమం కోసము ఏం నిధులు ఉన్నాయి, మనం ఏ రకంగా ఖర్చు పెట్టాలి, లేకపోతే ఏ రకమైన అభివృద్ధిని రాష్ట్రంలో చేయాలి, ఈ మాటలన్నీ ఉంటాయి. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిచిన అసెంబ్లీని చూసినా లేకపోతే ఎమ్మెల్సీగా శాసన మండలిని చూసినా మనకి క్లియర్గానే అర్థమవుతుంది కదా సార్, వాళ్ళు ఏ రకమైన రాజకీయాలు చేయడానికి ఇక్కడికి వచ్చారు అనేది. సో నేను అదే అంటున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డిని దయచేసి నాయకుడిగా చూడకండి, పొలిటికల్ లీడర్ గానో లేకపోతే ఇంకో లీడర్ గానో చూడకండి. జగన్మోహన్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద డర్టియెస్ట్ అనమాట. డర్టియెస్ట్ క్యారెక్టర్ వైజ్ ఉన్నాడు, డర్టియెస్ట్ ఈ పొలిటీషియన్. విషయాన్ని అనూష గారు, సరే ఈ విషయాన్ని మీరేదో పోనీ సోషల్ యాక్టివిస్ట్ గానో అపోజిస్ట్ పార్టీ లీడర్ గానో చెప్పారు అనుకుంటే కాసేపు షర్మిల ఏది రక్త సంబంధం తోడబుట్టిన చెల్లెలు ఏమందంటే నిన్న ఆవిడ, సరే సజ్జలకు మూర్ఖుడు అదంతా ఆవిడ అనేసిన తర్వాత జగన్ రక్త సంబంధంపైనే విష ప్రచారం చేయించి నేను వైఎస్ఆర్కే పుట్టలేదని, విజయమ్మకు తాను అక్రమ సంతానమని సోషల్ మీడియాలో సజ్జల కొడుకుతో దారుణమైన ప్రచారం చేయించాడు అని ఆవేదన చెంది, అక్రమ సంబంధాలు అంటగట్టే సైతాన్ సైన్యం వైసీపీ, దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంది ఆవిడ. ఇంకెంతకన్నా ఎవరిస్తారు సర్టిఫికేట్ జగన్మోహన్ రెడ్డి గారికి? వాస్తవమే కదా సార్. చంద్రబాబు నాయుడు గారికి కొడుకు పెళ్లి జరుగుతుంది అని చెప్పి రాష్ట్రంలో ఉన్న పెద్దవాళ్ళు కాబట్టి ఆశీర్వాదం కోసమో లేకపోతే ఇంకొక దాని కోసమో ఆవిడ వెళ్ళి మర్యాద పూర్వకంగా ఒక కార్డు ఇస్తే అక్కడ పసుపు చీర కట్టుకుని వెళ్ళావు, ఏది సొంత చెల్లి చీరను కూడా నువ్వు ఫైండ్ అవుట్ చేసి దాన్ని ప్రెస్ ముందు చెప్పావు అంటే ఏ స్థాయిలో నీ మనస్తత్వం ఉంటుంది, ఎంత నీచ స్థాయిలో నువ్వు ఆలోచిస్తావు అనేదే కదా మనం ఇక్కడ ఆలోచించాల్సిందే. సార్ నేను ఒకటే చెప్తా, ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విలువైన రాజకీయాలు వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. దానికి తోడు ఈ బులుగు మీడియా ఉంది, దాంట్లో నిత్యం ఇలాంటి కారుకూతలు వస్తాయి. మనం ఇంకా భరిస్తూనే ఉండాలి రాను రాను. మనం ఎక్కడా ఈ చెత్త నుంచి తప్పించుకుంటానికి లేకుండా లేని పరిస్థితి. ఎందుకు భరించాలి? కాదు అనూష్ గారు, ఎందుకు భరించాలి? ఇప్పుడు కేంద్ర మంత్రి నిన్న ఆయన వర్మ గారు ఆయన ఏమన్నారంటే, దీని మీద చర్యలు తీసుకుంటాం మేము, ఇది చాలా దారుణమైన వ్యాఖ్యలు, ఇవి అన్యాయం అని. ఇప్పటికే మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. ఎవరు? జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇస్తోంది. ఏది వీళ్ళు మాట్లాడిన వాళ్ళకి, అలాగే దాన్ని ప్రచారం చేసిన యాజమాన్యానికి కుట్ర రాతలు రాస్తోని, తప్పుడు రాతలు రాస్తోని, విష ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఎందుకు భరించాలి అంటున్నాను. ఎందుకు భరించాలో కూడా చెప్తాను సార్. ఏమంటే మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకో దెబ్బ అంటారు సార్. వీళ్ళని మంచి మనుషులు కాదు, వీళ్ళు ఒక మాట చెప్తే మారిపోయే మనుషులు కాదు, లేకపోతే ఒక దెబ్బతో వినే గొడ్డుకు సంబంధించిన జాత అంటే అది కూడా కాదు. ఖచ్చితంగా వీళ్ళు ఇలాంటి నీచపు రాజకీయాలు చేయడమే వీళ్ళ లక్ష్యం కాబట్టి నేనైతే వీళ్ళు మారుతారని అనుకోను సార్. ఎందుకంటే అందరికన్నా ఎక్కువగా నేను సోషల్ మీడియాలో ఏ రకంగా నా పైన దాడి జరిగిందో మీ అందరికీ తెలుసు. నేను ఎక్కువ ఉన్న వాళ్ళ అంటే వాళ్ళ వేధింపులకి అదే బాధితురాలు
ఎస్, ఫిజికల్గా నేను అటాక్ అయ్యి ఉన్నాను వాళ్ళ వేధింపులకి. సో మెంటల్లీ నన్ను పెట్టిన హెరాస్మెంట్ కాబట్టి వాళ్ళ లక్ష్యం ఏంటి అనేది నాకు బాగా తెలుసు సార్. వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది బాగా తెలుసు. సొంత తల్లిని చెల్లిని వదలలేని రాక్షసులు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల పైన, అమరావతి పైన, ఇంకో ప్రాంతం పైన వాళ్ళకి మంచి ఉంటుంది, లేకపోతే మంచిగా ఆలోచిస్తారని నేను అనుకోను సార్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలను ఇంకా పతాక స్థాయిలో పడేయడానికే చూస్తారు. అదే జగన్మోహన్ రెడ్డికి కూడా కావాల్సింది. అదే కావాల్సింది. మంచోడయ్యుండుంటే, రాజే మంచోడయ్యుండుంటే ఇన్ని మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు ఉండేది? ఇంత స్థాయిలో అతను దిగజారిపోయే పరిస్థితి ఎందుకు ఉంటుంది? అదే అన్ఫార్చునేట్ అండి. అంటే ఆంధ్రప్రదేశ్